పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్న. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. నా గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు, కృష్ణ, మేము ఎప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడివి. ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగిలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. ఆ పాము నిన్ను కరిచింది. అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా. ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు. నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము. మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూడులం అయిపోతాం. మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ, నిన్నెందుకు కరిచిందా పాము? మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం. మేము ఆ పావు చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాం. దూకేస్తూ ఉండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు. గోపాల బాలురు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఊరుకొని అడ్డు పెట్టిన వాళ్ళు లేడు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు. నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు.